జీ మెయిన్స్ 2025 ఫలితాలలో భాష్యం ఐఐటి జేఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ తెలిపారు. చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో ఆయన ట్రాక్ సాధించిన విద్యార్థులను అభినందించి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షల్లో జి సాయి మనోజ్ఞ ఆంధ్రప్రదేశ్ నుండి 100% సాధించిన ఏకైక విద్యార్థినిగా చరిత్ర సృష్టించిందన్నారు. జి సాయి మనోజ్ఞ 100% తో పాటు ఫీమేల్ కేటగిరీలో ఆల్ ఇండియా టాపర్ గా నిలిచి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 18వ ర్యాంకును సాధించిందన్నారు. అదే విధంగా కె సాయి షణ్ముఖ్ రెడ్డి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 52వ ర్యాంకును మరియు ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఆల్ ఇండియా 2వ ర్యాంకును కైవసం చేసుకున్నారని తెలిపారు. ఇక్కడ ఇచ్చేటటువంటి కోచింగ్ ద్వారా ట్రైనింగ్ ద్వారా ఆల్ ఇండియా లెవెల్లో ఓపెన్ కేటగిరీలో 52nd ర్యాంక్ సాధించటం మరో మైలురాయి. పేరెంట్స్ మా మీద ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో భాష్యం ఒక గొప్ప ఎంపిక అనేటటువంటి నినాదాన్ని మేము ప్రతిసారి కూడాను నిరూపిస్తూనే ఉన్నాం. గతంలో జరిగినటువంటి జాతీయ స్థాయి పరీక్షల్లో కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి జాతీయ పరీక్షల్లో కానీ భాష్యం ఎప్పుడూ కూడాను అగ్రస్థానంలోనే ఉంది. ఒకే ఒక్క నాకు రీసెంట్గా జరిగిన జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ ఓపెన్ ర్యాంక్ వచ్చింది, కేటగిరీలో 2nd ర్యాంక్ వచ్చింది. నా ర్యాంక్ వెనకాల మా పేరెంట్స్ సపోర్ట్ కానీ భాష్యం ఇన్స్టిట్యూషన్ చేసిన సపోర్ట్ కానీ చెప్పలేదు. వాళ్ళు పెట్టే వర్క్షీట్లోనూ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఎర్రర్స్ చూసుకొని వాటి టైం వర్కౌట్ చేయడం వల్ల నాకు ర్యాంక్ వచ్చిందని చెప్తాను సార్. నేను భాష్యంలో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను 2 years బ్యాక్. అండ్ ఫస్ట్ నుండి మా టీచర్స్ నన్ను బాగా ట్రైన్ చేశారు, చాలా మోటివేట్ చేశారు. అండ్ దెన్ నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 18 వచ్చింది అండ్ ఫస్ట్ మెయిన్స్లో 100% వచ్చింది. ఐ ఓవ్ ఇట్ టు భాష్యం. లోపు 16 ర్యాంక్స్ ఉన్నాయి, 200 లోపు 28 ర్యాంక్స్, 500 లోపు 60 ర్యాంక్స్, 1000 లోపు 82 ర్యాంక్స్. ఈ విధంగా భాష్యం విద్యార్థులు మరి ర్యాంకులు సాధించడం జరిగింది. ఈ విజయానికి కారకులైన మరి సహకరించిన పేరెంట్స్ అందరికీ, మరి అహోరాత్రులు కష్టపడిన స్టాఫ్, మరి శ్రమించి ఈ ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా
నా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఎన్ఐటి అంటే జేఈ మెయినే కాదు, అడ్వాన్స్ అనే కాదు, నీట్ అనే కాదు, ప్రతి సంవత్సరం కూడా స్టూడెంట్స్ స్టాఫ్ కష్టపడి మంచి ఫలితాలు సాధించడం, మరి భాష్యంకి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడం, ఎస్పెషల్లీ జాతీయ స్థాయిలో గుంటూరుని, మనకున్న గుంటూరు ఒక్క బ్రాంచే, దేశం మొత్తం బ్రాంచ్లు లేవు, ఓన్లీ గుంటూరు బ్రాంచ్ నుంచే ఈ విధంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోదగ్గ ఫలితాలు సాధించడం మరి వాళ్ళందరికీ మా విద్యా సంస్థల తరఫు అందరూ కూడా గర్వకారణం ఉంది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సహకారం ఎప్పుడు పేరెంట్స్ అందజేస్తారని, మరి మీ ద్వారా మన ఖ్యాతిని, భాషం ఖ్యాతిని కానివ్వండి, గుంటూరు ఖ్యాతిని కానివ్వండి, మన తెలుగు జాతి ఖ్యాతిని కానివ్వండి, మీ ద్వారా జాతికి విస్తరణ చేస్తున్నందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.